జీవితంలో గొప్ప మార్పు దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నూతన కార్యము చేయదలిచి ఉన్నాడు దేవుడు. ఓ నూతన తలంపును నువ్వు కలిగి ఉండు. అంతా సమస్తం క్రొత్తగా మారిపోవాలి. పాత జీవితం అంతా పారిపోవాలి. రోత జీవితం అంతా పారిపోవాలి. ఓ నూతనమైన మార్పు కలగాలి. దేవుడు నూతన అవకాశాలను నీకు అనుగ్రహిస్తాడు. నూతన ద్వారాలను దేవుడు తెరుస్తాడు. మారు మనసు కలిగి, పాప క్షమాపణ కలిగి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి, భయభక్తులు కలిగి జీవించినట్లయితే, ఉపవాసముతో కన్నీటితో నీవు ప్రార్థన చేసినట్లయితే, నీ వ్యసనాలు పాపాలు విడిచి ప్రభు వైపుకు తిరిగినట్లయితే గనుక నువ్వు క్రొత్త అవకాశాలను చూస్తావు, క్రొత్త దీవెనలను చూస్తావు, క్రొత్త కృపలను నీవు అనుభవిస్తావు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసి నోరు విప్పి దేవుని అడుగుదాం. క్రొత్త దీవెన నీకు కావాలా? క్రొత్త అవకాశాలు నీకు కావాలా? ఒక అద్భుత కార్యం నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? నీకు భర్త జీవితంలో మార్పు రావాలని, నీ బిడ్డలను భవిష్యత్తు దీవించబడాలని, నీ కష్టాలు తొలగాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే నోరు విప్పి కొంచెం ప్రార్థన చేయండి. గ్లోరీ, 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 గ్లోరీ. యేసయ్యా, మహిమ నీకే, స్తుతి నీకే, ఘనత ప్రభావం నీకే. నిశ్చయముగా ఆయన నీ యందు కనుదృష్టి చూపుతాడు. నీ మనసు తిన్నగా నిలిపినట్లయితే, నీ మనసు తిన్నగా నిలిపినట్లయితే, నీ చేతులు పైకెత్తినట్లయితే, నీ చేతిలో ఉన్న పాపము తీసివేసినట్లయితే, నీ చేతిలో ఉన్న పాపాన్ని నీవు తీసివేసినట్లయితే, నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తొలగించినట్లయితే దేవుడు నిశ్చయముగా నీ యందు దృష్టి నిలుపుతాడు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె ఉంటుంది. నీ స్థితి మొదట తక్కువగా ఉన్నను తొదను నీవు మహాభివృద్ధి పొందుతావు. మహా ఆశ్చర్య కార్యాలను నువ్వు చూస్తావు. అద్భుత కార్యాలను నువ్వు చూస్తావు. ఘనమైన కార్యాలను నీవు గ్రహిస్తావు. అద్భుతాలు దేవుడు నీతో చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన నమ్మిన వారు వట్టిగా ఉండకూడదు, అలాగే ఉండకూడదు. ఆయన నమ్మిన వారు దీవించబడాలి. ఆయన నమ్మిన వారు ఆశీర్వదించబడాలి. ఆయన నమ్మిన వారు అభివృద్ధి అవ్వాలి. రక్షణలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆత్మీయత ఎదగాలి, అన్ని విషయాల్లో మార్పు పొందాలి. నోరు విప్పి ప్రతి వారు కూడా ప్రార్థన చేయాలి. సర్వశక్తుడు మన వైపు చూస్తున్నాడు. సర్వోన్నతుడు మనల్ని చూస్తున్నాడు. ప్రతి వారిని ఆయన పరిశీలనగా చూస్తున్నాడు. నిర్లక్ష్యము వద్దు, నిర్లక్ష్య వైఖరి అనేది వద్దు. కన్నీరు కావాలి, హృదయములో స్పందన కావాలి, హృదయములో మార్పు రావాలి, హృదయము మారాలి, తలంపు మారాలి, తీరు మారాలి, నడవడిక మారాలి, ప్రవర్తన మారాలి. మారితే అంతా దీవెనే, మారితే అంతా దీవెనే. మార్పు కొరకే దేవుడు చూస్తున్నాడు. నూతనమైన మార్పు కొరకు దేవుడు చూస్తున్నాడు. నువ్వు అలాగే ఉంటావా? అలాగే ఉంటావా? జన్మ పాపముతోనే ఉంటావా? కర్మ పాపముతోనే ఉంటావా? నూతన ఆత్మ నీకు కావాలని, నూతన మార్గాలు నీకు కావాలి, నూతన నిర్ణయాలు నీలో రావాలి, నూతన తలంపులు రావాలి. నువ్వు క్రొత్తగా జీవించాలి. క్రీస్తు యేసులో నీవు ఉండాలి. వాక్యము చేత బలపరచబడాలి, వాక్యము చేత భద్రపరచబడాలి, వాక్యము చేత దీవించబడాలి. నీవు వాక్యాన్ని బాగా చదివే వ్యక్తిగా నీవు మారాలి. సువార్తను ప్రకటించే వ్యక్తిగా నీవు మారాలి. సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా, ఓ పరిచారకుడుగా, ఓ బోధకుడుగా, ఓ పరిచారకుడిగా నువ్వు మారాలి. ఓ నూతన కార్యాలు జరగాలి, ఓ అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య సూచక్రియలు నీలో జరగాలి. ప్రార్థన చేయండి. అందరూ నోరు విప్పి, ప్రభువా, అవును, నాలో ఓ గొప్ప కార్యం, ఓ అద్భుత కార్యం, ఓ ఆశ్చర్య కార్యం, ఓ మహాత్య కార్యము జరిగించు ప్రభువా. నా ఇంట్లో ఉన్న రోగాలు తొలగించు, నా ఒంట్లో ఉన్న బాధలు తొలగించు, నా ఇంట్లో ఉన్న రోగాలు తొలగించు, నా ఇంట్లో ఉన్న అప్పులు తొలగించు, నాకున్న కష్టాలు తొలగించు, నాకున్న సమస్యలు తొలగించు, నాకున్న ఇబ్బందులు తొలగించు. నా భర్తలో మార్పు దాయిచ్చే. ఇప్పుడైనా కన్నీరు కార్చచ్చు, మనఃపూర్వకంగా దుఃఖించచ్చు. ఓ
ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు పాదాలెద్దుకు తిరిగి రండి. మనసును మార్చుకొని, బ్రతుకును మార్చుకొని, జీవితాన్ని దిద్దుకొని, సరి చేసుకొని, పాపములను విడిచి, లోకాశలను విడిచి, శరీరాశలను విడిచి ఆయన వైపు తిరగండి. తిరగండి, తిరగండి. తిరిగితే దేవుడు నీ వైపు తిరుగుతాడు. ఆయన ఎద్దుకు వస్తే ఆయన నీ ఎద్దుకు వస్తాడు. నువ్వు కన్నీరు కారిస్తే ప్రతి ఫలమో దొరుకుతుంది తప్పనిసరిగా. ప్రతి ఫలం ఇస్తాడు దేవుడు. ఫాల్ట్ మనలోనే ఉంది.